వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజా వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి సచ్చరిత్రం 29వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 28వ అధ్యాయ పరంగా మనం ఈ యొక్క 3 పిచ్చుకలు అనేటువంటి అంశం రీత్యా లాలా లక్ష్మీచంద్ గారి కథ, మేఘశ్యాముడు, ఇంకో ఎవరో ఒక మహిళ, బురహాన్పూర్ మహిళ అని చెప్పి ఆ ముగ్గురు గురించి కూడా, అంటే లాలా లక్ష్మీచంద్ ఈ సద్గురుని వద్దకు రావాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఎలా అతని ప్రయాణం సుగమమైంది అనేదే కాక, అతను జామ పండ్లని బహుకరిద్దాము అని అనుకున్నప్పుడు అసలు ఆ విషయమే తోటి వారితో కూర్చుని భజన చేస్తూ మర్చిపోతారు. అంతేకాక ఆ భజన ఎలా చేస్తారు, పక్క వాళ్ళని గురించి అడిగి తెలుసుకుంటూ నిర్ధారణ చేసుకుంటూ ఆ సద్గురుని యొక్క మహిమలను గురించి అట్లా భజన చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమన్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఇతరులను గురించి అడగనేలా నీకై నీవే తెలుసుకొనవచ్చు కదా అన్నట్లుగా. అంటే మనకి జరుగుతున్నటువంటి అనుభవాలు అనుభూతులు ఏవైతే ఉంటాయో వాటిని అంటిపెట్టుకుని ఉన్నామా అంటే మనకి ఒక అవగాహన ఖచ్చితంగా కలుగుతుంది. ఆ అవగాహనని మనం అంటిపెట్టుకుని ఉండాలి. అంతేగాని ఇతరుల దగ్గరికి వెళ్ళి అవుతుందంటావా కాదంటావా, ఏమిటి అంటే నీకు తెలీదా, ఇన్నేళ్ల పైనంలో ఇన్నేళ్లుగా సద్గురుని శుశ్రూషలో ఏది నెరవేరుతుంది ఏది నెరవేరదు, ఏది ఆ సద్గురువు మౌనంగా ఉంటారు అనేటువంటి అంశం మనకి తెలియాలి. తెలిస్తేనే మన అవగాహనకి మనం అంటిపెట్టుకుని ఉన్నట్లుగా అవుతుంది. ఆ రీతిగా మొత్తానికి సరే జామ పండ్లు విషయం మర్చిపోతే అప్పుడు ఆ వృద్ధురాలు ఆ రీతిగా జామ పండ్ల బుట్ట తీసుకువస్తే ఈ లక్ష్మీచంద్ కొన్ని ఏరుకోవటం, చివరికి ఆవిడ తన తరఫున మిగతా పండ్లను సద్గురునికి సమర్పించమని అడగడం, ఆ రీతిగా మనం అంశాలు చెప్పుకున్నాం. ఏమ్మా అంటే మనలో ఉన్నటువంటి సంకల్పాన్ని కూడా మనం ఏమర్పాటు చెందిన ఆ సద్గురువు ఎలా నెగ్గిస్తారు అంటే మన ప్రతి ఆలోచన కూడా మన ఉనికికి ఒక దర్పణం ఆ సద్గురువు అన్నట్లుగా. అర్థం కాలే? అలా మనల్ని గమనిస్తూ ఉంటారు అని. తర్వాత ఒక మహిళ ఏమిటి అంటే కిచిడి అడిగినట్లుగా కలలో వస్తే ఆ కిచిడి ఇద్దామని చెప్పి వచ్చిన వాళ్ళకి 15 రోజులు అయిపోతున్నా కానీ ఏమిటో అలా అయిపోతూ ఉంటుంది, ఇవ్వటానికి అవ్వదు. 14 రోజులు అయ్యేటప్పటికి ఆవిడ ఒక రోజున ఇంకా కిచిడి తయారు చేసి 12 గంటల సమయంలో ఎట్లా ఉంటుంది, మసీద్ అంతా తెరలు దించి భోజనానికి కూర్చుంటే స్త్రీలు అటు వెళ్ళరు. అలాంటిది ఆవిడ తెర ఎత్తి గభాలను ఆ కిచిడి తీసుకెళ్లి సద్గురుని ముందు ఉంచితే ఆయన గుటుకుమని ముద్ద మీద ముద్ద మింగుతూ ఉంటారు. అంటే తనకి అంత ప్రీతికరమైంది అని. ఇక్కడ ఇంకో అంశం మనం ఏం చెప్పుకోవాలంటే, సద్గురువు కలలో కనపడినది ఏదో మన భ్రమ. గురువు కలలో కనపడేది ఒక పగలనో ఒక రాత్రనో, లేదనంటే ఒక మనకి డిస్టర్బ్డ్ మైండ్గా ఉన్నప్పుడు కనపడితే ఏదో అన్నట్టు, లేదు ఒక ఆలాపననో, లేదు ఒక అనారోగ్యంలో కూడా కొన్ని కళలు వస్తూ ఉంటాయి, అవన్నీ పట్టింపు లేవు అనేది. ఇలా మొత్తానికి దైవ సంబంధితమైన వాటికైతే అలా కొన్ని పరిగణనలోకి
స్వప్న ప్రకరణం రీత్యా తీసుకుంటూ ఉంటారేమో కానీ సద్గురునికి సంబంధించిన అంశాలకైతే అమ్మా సర్వకాలానికి అన్నిటికీ కూడా ఆయన అతీతమైన వాడు. అది పగల రాత్ర ఇంకోట అనేది కాదు. ఆయన కనపడినారు అంటే తన ఫోటోకి తనకి భేదం లేదు అని చెప్పటమే కాక ప్రతి అంశము కూడా అది నిజమైనదే. మన ఆలాపనం, మన అనారోగ్యము లేదు కాలము అనేదే అక్కడ మనం పరిగణనలోనికి తీసుకోకూడదు, తీసుకోకల్లా. అలాంటి నిదర్శనంగానే ఆ స్వప్నం నడుస్తుంది అన్నట్లుగా. తర్వాత మేఘశ్యాముడి కథ. ఎంత భక్తి కలిగిన వాడు మేఘశ్యాముడు అని చెప్పి మొదట్లో వచ్చినప్పుడు ఒక 6 నెలలు ఉంటారు. ఉన్నాక నీవు ఈ వెధవని వెళ్ళి తరిమేయండి అని చెప్పంటారు. అని అన్నాక ఇట్లా బాబాకు తెలిసిందా అని చాలా వణికిపోతాడు మేఘశ్యాముడు. తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ కొన్ని దినాలు అక్కడనే ఉండి తోచినట్లు సేవ చేస్తూ ఉంటాడు. కానీ మనసులో సంతృప్తి ఉండదు ఆ సేవ రీత్యా. అప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు. అయితే ఏమైంది, కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ తనంతట తనే మళ్ళీ షిరిడీ చేరతారు. ఎందుకని, ఈ వెధవని తన్ని తరిమివేయుడు అనేటువంటి మాట ఏదైతే ఉందో అక్కడ ఈ వెధవని తన్ని తరిమివేయుడు అనేది ఏమిటి, ఆ మేఘశ్యాముడి లోపల ఉన్నటువంటి సంశయాలని వాటల్ని తన్ని తరిమివేయమని చెప్పి భావన. అక్కడ ఆ కేకలేయటంలో గల భావన అది. ఎప్పుడైతే కొన్నాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ వాపసు వచ్చారో అప్పటికి వానిలో చాలా గొప్ప మార్పుతో వచ్చారు. ఎందుకు, ఆ సంశయాలన్నీ కూడా తొలగిపోయినాయి అని అక్కడ భావన తీసుకోవాలి. ఆ రీత్యా సద్గురుని సేవించి ఆశ్రయించి చక్కగా ముక్తి పొందినటువంటి వైనం. సద్గురువు తన స్వంత ఖర్చులతో బ్రాహ్మణులకి అన్నదానాది కార్యక్రమం చేయించటం ఆ మేఘశ్యాముడి వీటల రీత్యా, అంత్యక్రియల రీత్యా. అంతేకాక ఇతడు నా నిజమైన భక్తుడు అని చెప్పి ఆ శవాన్ని నిమిరి ఆ శవంతో పాటుగా ఆయన కొంత దూరం పాటు మేఘశ్యాముడు వెంట, పార్థివ దేహం వెంట వెళ్ళడమే కాక సామాన్య మానవుని వలె రోధించినటువంటి అంశం కూడా మనం చెప్పుకున్నాము. నాకు అప్పగించిన, నన్ను ఆశ్రయించినటువంటి ప్రతి పైసకు కూడా నేను ఒక సార్థకత కలుగచేయాలి, ఆ భగవంతుడికి నేను లెక్క చెప్పుకోవాలి అన్నట్లుగా ఆ చిట్ట చివరి వరకు కూడా ఆయన సాగనంపు వచ్చినటువంటి వైనం మనకలా భావనగా అనిపించింది కదూ. సరే, నేడు 29వ అధ్యాయ పరంగా కొన్ని అంశాలని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. నిజంగానే ఏదో రాముల వారి ఘట్టం వల్లే ఉంది ఇవాళ. సరే, ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములు అయిన మరికొన్ని సాయి కథలు ఉన్నవి. మద్రాస్ భజన సమాజం 1916వ సంవత్సరంలో రామదాసి పంథాకు చెందిన మద్రాస్ భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరాను. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున్న వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాన్ తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అను ఒక గొప్ప యోగీశ్వరుడు ఉన్నారు అనియు, వారు పరబ్రహ్మస్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యం పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళాకుశలతలను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల అమనికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలికి 6 రూపాయలు, అమని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు కూడా బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజం షిరిడీకి వచ్చి అచట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి. కానీ
లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో 3 పేరాస గలవారు. యజమానురాలు మాత్రం అట్టి స్వభావం కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుతూ ఉండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యం ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరామచంద్రుని వలె కనిపించెను. సాయిరాం. కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద భాష్పములు కారుచూ ఉండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి. దాని కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరామచంద్రుని చూచి తిని అనెను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు ఒట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవం అనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించుకోలేదు. అది ఆమెకు శ్రీరామ దర్శనం అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా ఉండునప్పుడు, దురాశలు లేనప్పుడును లభించుచునే ఉండెను. సాయిరాం. తదుపరి అంశం ఆశ్చర్యకరమైన దర్శనం. ఈ ప్రకారముగా జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి భర్తకి ఒక అద్భుతమైన దృశ్యం ఈ విధముగా కనపడెను. అతడొక పెద్ద పట్టణములో ఉండెను. అక్కడి పోలీసులు తనని బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట చూచి విచారముగా అతడిట్లనెను. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని నీవు స్వయముగా ఇచ్చట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లనెను. నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలెను. అతడిట్లనెను. ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేహి పాపం చేయలేదు. బాబా ఇట్లనెను. ఈ జన్మలో కాకున్నా గత జన్మలో ఏమైనా పాపం చేసి ఉండవచ్చును. అతడిట్లనెను. గత జన్మలో ఏమైనా పాపం చేసి ఉన్నచో నీ సముఖమున దానిని ఏల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనం చేయరాదు అనెను. బాబా నీకు అట్టి విశ్వాసము గలదా అని అడుగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరుచునంతలో ఏదో క్రిందపడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండిరి. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను. బాబా ఇట్లనెను. ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడతడు ఇటుల విన్నవించెను. నీవు తప్ప రక్షించువారు ఎవ్వరునూ లేరు. నన్ను ఎట్లయినా కాపాడుము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కనులు తెరుచునంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కనున్నట్లు అనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను. ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదము గలదా? బాగా ఆలోచించి చెప్పుము అన్నను. అతడు ఇట్లనెను. కావలసినంత భేదం గలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారం నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియు నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై ఉండి హిందువులనందరినీ పాడు చేయుచుంటివని అనుకొనుడు వాడను. అప్పుడు బాబా నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నించెను. అతడు నమ్మను అనెను. అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరమప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపచేయుట లేదా అనెను. అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను.
అప్పుడు బాబా, నీకింకా ఏమి కావలెను అని అడిగాను. అతడు తన గురువగు సమర్థ రామదాస స్వామిని దర్శింప కోరిక గలదనెను. సాయిరాం. వెనుకకు తిరిగి చూడుమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్లు రామదాస స్వామి తన ముందర ఉండెను. వారి పాదములపై వడగనే రామదాసు అదృశ్యుడాయను. జిజ్ఞాసగలవాడై అతడు బాబాతో ఇటులనెను, మీరు వృద్ధులుగా కనపడుచున్నారు, మీ వయస్సు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడునంచున్నావా? ఏది నాతో పరిగెత్తి చూడు అనుచు పరిగెడ మొదలెడెను. అతను కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా దృశ్యుడాయను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనం గూర్చి తీవ్రముగా ఆలోచించమొదలిడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి, పేరాశ పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనంబున ఉద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువగల మిఠాయిని 2 రూపాయల నగదును ఇచ్చి ఆశీర్వదించెను. అతనిని మరికొన్ని రోజులు ఉండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనియను, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అది ఏ బాబా ఆశీర్వాదం. సాయిరాం. తరువాత భజన సమాజమునకెంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికి ఎట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందమును గూర్చి మనస్సున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు, బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకు ఈ లీల ఒక ఉదాహరణం. ఇప్పటికీ ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. వాళ్ళ భక్తి వృద్ధి చేయడానికి, మనస్సులలో ఉన్నటువంటి సంశయాలు, సందేహాలని తొలగించడానికి అటువంటి మార్గాలు. ఎటువంటి మార్గాలు? స్వప్నంలో కనపడి సంశయాలన్నీ కూడా తొలగించేటువంటి వైనాలు ఇప్పటికీ కూడా సద్గురువు అర్హత కలిగినటువంటి భక్తులకి ప్రసాదిస్తూ ఉంటారు అన్నట్లుగా. తదుపరి అంశం తెండూల్కర్ కుటుంబం. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయిలీలలన్నీ వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబా తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరం గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చొనవలనని, అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుననియు చెప్పిరి. ఇది విని అతని మనస్సు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. బాబాకు ఆమె అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనియను, నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక ప్రక్కకు త్రోసి తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచుమనుము. నిరుత్సాహం చెందవద్దనుము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశం కొడుకుకు వినిపించెను. అతను శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చొనెను.
వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను, కానీ సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావేమో అని అనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చునుటకు ఇష్టపడలేదు. వైవా అన్నమాట. కానీ పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియు నోటి పరీక్షకు రావలెననియు పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయను. గ్రహములు వ్యతిరేకముగా ఉన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణుడాయను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీయు తుదకు విజయవంతమగును అని. చూసారమ్మా ఈ సెంటెన్సు? సంశయాలు కష్టాలు మన భక్తిని స్థిరపరచడానికి మనలను చుట్టుముట్టును. అది అంతేగాని మన భక్తిని దిగజార్చటానికో లేదు మనం ప్రహరీలు దూకి ఇంకో మార్గాలకు వెళ్ళటాలకో అని కాదు అక్కడ అర్థం. మనం అది నిజ భక్తులకి నిజంగా ఈ సంశయాలు కష్టాల నుంచే రియలైజ్ అయ్యి ఇంకా ఇంకా గట్టి పట్టుదల పెంపొందించుకుని అలా ఉండే వాళ్ళకి ఆ సద్గురువు ఏనాటికైనా విజయాన్ని, అది కూడా ఎలాంటి విజయాన్ని ఇస్తారు? మొన్న అక్కడ మనం ఎక్కడ చెప్పుకోలేదు, ఆత్మ సాక్షాత్కార విషయంలో మంచివి సంతోషకరమైనవి అని 2 వస్తువులున్నాయి నా వద్ద, తెలివైన వారు మొదటి దానిని తదితరులు రెండవ దాన్ని కోరుకుందురు అని. అట్లా మనం ఓర్పుగా పూర్తి నమ్మకంగా కష్టాలని సంశయాలని భయోత్పాతాలని అవి కూడా సద్గురువు కలగచేస్తున్నారేమో అనేటువంటి సంపూర్ణ నమ్మకంతో పట్టుదలతో మనోచాంచల్యాన్ని వీడి ఉన్నామా అంటే మనకి ఎలాంటి విజయాన్ని ఇస్తాడు? మంచి విజయాన్ని. సంతోషకరమైన విజయం వేరు, మంచివి ప్రసాదించటం వేరు. అలా మంచివి అంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తారు. శాశ్వతమైన ఆనందం అంటే అది ఆధ్యాత్మిక రీత్యా అని కాదు, లౌకికంలో కూడా కొన్ని మంచివి సంతోషమైనవి ఉంటాయమ్మా. అది ఇప్పుడు కొంతమంది ఏదో బాహ్యాడంబరాలకే అధిక విలువ ఇచ్చేసి ఏదో కొన్ని నాళ్ళ వరకే ఆ సంతోషాలు అవి ఏంటంటే భవిష్యత్ ఏమిటి, ఫ్యూచర్ ఏమిటి అనేది ఆలోచించక తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. అలాంటివి ఏంటి? సంతోషకరమైనవి, మంచివి. మంచివి అంటే కొంచెం నేల మీద నిలబడి అన్ని విషయాల్ని కూడా అవగాహన చేసుకుంటూ, మనకంటే పెద్దవాళ్ళు మన ఫేజ్ని దాటి వెళ్ళిన వాళ్ళు మన ఫేజ్ని దాటి వెళ్ళటానికి వయసులే అక్కర్లా, అనుభవాలైనా చాలు. అందుకని అలాంటి వాళ్ళని కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలని కూడా దృష్టిలో పెట్టుకుని గౌరవించి ముందుకు వెళ్ళే వాళ్ళు సదా మంచినే పొందుతారు. అది ఏ అంశమైనా సరే అమ్మా. అది అట్లాగే ఇక్కడ సంశయాలు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. కానీ పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీయు తుదకు విజయవంతమగును అని. అది మన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నహీనస్య పురుషన ఉపైతి లక్ష్మి అన్నట్లు ప్రయత్నం చేయకపోతే లక్ష్మీ కటాక్షం ఎలా కలుగుతుందమ్మా? ప్రయత్నం చేయాలి. ఆ మానవ ప్రయత్నం భగవంతుని కృప రెండు మిళితమైతేనే = విజయం అనేది సంప్రాప్తిస్తుంది. ఏ అంశమైనా సరే, అది ఇహానికైనా సరే పరానికైనా సరే. కొంతమంది ఏమీ చేయకుండానే ఎంతంత ఇదిగా ఉంటున్నారు అని అంటే అదేమిటి అంటే గత జన్మ పుణ్యఫలం రీత్యా వాళ్ళు ఉంటుండవచ్చు. కానీ ఆ ఉన్నందుకు గాను దాన్ని పదిలపరుచుకునే దిశగా కూడా కొందరు ఆలోచించరు.
ఎందుకనంటే ఏదో అహంభావంతో ఇదైపోతూ ఉంటే ఆ ఫలితాన్ని ఒక రకంగా క్షీణింప చేసుకోవటమే. అలా కాకుండా జాగ్రత్తగా ఉంటే, వ్యవహరిస్తే కనుక ఆ ఫలితం రెండింతలై నీకు మళ్ళీ మరుజన్మకి కూడా ఇంతకు మించినటువంటి ఫలం అనుభవించేటువంటి ఆస్కారం ఉంటుంది. అది ఈ విద్యార్థి తండ్రి ఏ విద్యార్థి? తెందూల్కర్ గురించి చెప్పుకుంటున్నాం కదా, మెడికల్ స్టూడెంట్. తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలను అనుకొనెను. లేదా ఉద్యోగము నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణం చేయించవలనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకముతో చాలా కాలం తమ వద్ద ఉద్యోగం చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలసి ఉన్నది అని ఆలోచించుచుండిరి. అతని వేతనం నెలకు 150 రూపాయలు. పింఛను అంటే పెన్షన్ అమ్మ, పింఛన్ అంటే పింఛను అందులో సహం అంటే 75 రూపాయలు. కుటుంబం ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో ఉండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు తెందూల్కర్ భార్యకు బాబా స్వప్నములో కనిపించి, 100 రూపాయల పింఛను ఇచ్చిన బాగుండుననుకొందును. అది నీకు సంతృప్తికరమేనా అమ్మా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నన్నేలా అడిగెదవు? మేము నిన్నే విశ్వసించియున్నాము అనెను. అది బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయల పెన్షన్ లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. సద్గురవే నమః. తదుపరి అంశం కెప్టెన్ హాటే. కెప్టెన్ హాటే బికానేరులో ఉండేవాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నములో కనిపించి, నన్ను మరచితివా ఏమి అనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకుని, బిడ్డ తల్లిని మరచినచో అదసలు ఎట్లు బ్రతుకును అనుచు సాయిరాం తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబాకు అర్పింపనుండగా అతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నమనుకొనెను. ఈ వస్తువులన్నింటినీ షిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తరువాత గ్వాలియరు వెళ్ళెను. అక్కడ నుండి 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో ఉండిన తన స్నేహితునకు పంపి, అందులో 2 రూపాయలతో స్వయం పాకము, వస్తువులు, చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలనని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చెను. సాయిరాం అతను చిక్కుడుకాయలు కొని స్వయం పాకం సిద్ధం చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించెను. బాబా భోజనము చేయునప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను అడిగి తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషమునకు అంతు లేకుండెను. సాయిరాం. తదుపరి అంశం పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమనర్చిన రూపాయి ఉంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ సంగెను. బాబా దానిని జేబులో వేసుకునెను. తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇయ్యగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వ్రేలితో పైకెగురవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఉదీ ప్రసాదముతో కూడా ఇచ్చివేయుము. నాకేహీ అక్కరలేదని చెప్పుము. అతనిని శాంతముగా సంతోషముగా ఉండు మనము అనెను.
ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాను. ఒళ్ళు గగుర్పాటు చెందుతోంది కదా. సాయిరామ్. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతుష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలగచేయునని గ్రహించెను. ఎందుకు కలగచేయదు? ఇంకా ఇందాక కుడి చేతి బొటన వ్రేలితో ఆ రూపాయిని ఇట్లా పైకి ఎగరవేసి ఆడి ఇచ్చారు అంటే దాని పైగా ఆ రూపాయిని ఏం చేశారు? ఆయన తదేకంగా చూశారు. ఇహ అవన్నీ చాలేహ. అది సద్బుద్ధి కలగచేయునని గ్రహించను. మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చెనని సంతసించెను. తదుపరి అంశం వామన నార్వేకర్. చదువరులు ఇంకొక కథను వినిదరుగాక. వామన నార్వేకర్ అన్నతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు 1 రూపాయి తెచ్చెను. దానికి ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులను, ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడు కలరు. అతడు దానిని బాబాకు ఇచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊదీ ప్రసాదముతో తనకియ్యవలనని అతని కోరిక. కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకొనెను. శ్యామ నార్వేకరు ఉద్దేశ్యమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీనినేలా అతనికి ఇయ్యవలెను? దీనిని మనమే ఉంచుకొందుము. అతడు 25 రూపాయలిచ్చినచో తిరిగి వానిది వానికిచ్చెదము. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను, ఆ నాణెము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామా, ఈ రూపాయిని నీవు తీసుకొనుము. మన కోశములో దీని నుంచుము. దీనిని నీ పూజామందిరములో పెట్టి పూజించుకొనుము అనెను. బాబా ఎందులకి మార్గం అవలంబించిరో అడుగుటకు ఎవరికి ధైర్యం చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. ఇది శ్రీ సాయి సచ్చరిత్ర 29వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.